హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనూష రామ్ చెరుకూరి. నేను మీ అనూష. ఈ రోజు వీడియోలో నేను చూపించే రెసిపీ సీజనల్ స్పెషల్ పచ్చి జీడిపప్పుతో మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పచ్చి జీడిపప్పు మటన్ కర్రీ రైస్, చపాతీ, రోటీ, బిర్యానీ ఇలా దేనిలోకైనా చాలా చాలా బాగుంటుందండి. మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ 1/2 kg మటన్ తీసుకున్నానండి. మటన్ని నీట్గా శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అంతా బాగా కలిసేలా కలుపుకొని అరగంట సేపు పక్కన పెట్టుకోండి. తరువాత సీజనల్ స్పెషల్ పచ్చి జీడిపప్పు తీసుకున్నానండి. పచ్చి జీడిపప్పు ఎలా కట్ చేసుకోవాలి, ఎలా క్లీనింగ్ చేసుకోవాలన్నది ఆల్రెడీ వీడియో పెట్టాను, ఆ వీడియోలో చూడండి. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత పచ్చి జీడిపప్పుని పక్కన పెట్టుకోండి. తరువాత 2 పెద్ద ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చిని తీసుకున్నానండి. వీటిని విధంగా చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోండి. అరగంట తర్వాత మటన్ని ప్రెషర్ కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా కుక్కర్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని 5-6 విజిల్స్ వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకుని 6-7 విజిల్స్ రానివ్వాలండి. 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మటన్ని పక్కన పెట్టుకోండి. ఇది ప్రెషర్ వచ్చేలోపు మిగతా ప్రాసెస్ చూద్దామండి. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు సగం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ని వాటర్తో సహా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్ల కారం వేసుకోవాలి. మీరు తినే స్పైసీని బట్టి కారం యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మటన్ని ఉడకనివ్వండి. చూసారు కదా, ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న జీడిపప్పు వేసుకుని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ కర్రీకి మసాలాలు ఎక్కువ యూజ్ చేయని అవసరం లేదండి. చూసారు కదా, కర్రీ ఇలా దగ్గరికి పడుతున్నప్పుడు ఇందులో 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకుని మూత పెట్టి వాటర్ అంతా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఈ కర్రీకి ఎక్కువ మసాలాలు వేయకపోయినా టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారు కదా, వాటర్ అంతా దగ్గరకు పడి ఆయిల్ చక్కగా పైకి తేలింది. ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుంటేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పచ్చి జీడిపప్పు మటన్ కర్రీ రెడీ అయింది. ఈ పచ్చి జీడిపప్పు మటన్ కర్రీ రైస్, చపాతీ, పుల్కా, బిర్యానీ, గారెలు ఇలా దేనిలోకైనా చాలా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటానండి. అంతేనండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా పచ్చి జీడిపప్పు మటన్ కర్రీని. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.